సీఎం ఆశతో ఉన్నారని అన్నారు అమర్నాథ్. పెరిగిన ఓటింగ్ శాతం కూటమికి కలిసొస్తుందని కలలు కంటున్నారని, మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీని అన్నారు అమర్నాథ్. కేంద్రంలో కూడా వైసీపీ కీలక పాత్ర పోషించబోతోంది అన్నారు ఆయన. గతంలో కంటే ఒక్క సీటైనా ఎక్కువ సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పుడు జరుగుతున్న అల్లర్లపై ఖచ్చితంగా చర్యలుంటాయన్న అమర్నాథ్ అధికారం చేపట్టగానే విచారణ జరిపిస్తామని చెప్పారు. 2004 కంటే 2009లో ఎక్కువ శాతం పోలింగ్ అయింది. అప్పుడు కూడా ఇదే మాట అన్నారు. రాజశేఖర రెడ్డి గారి మీద వ్యతిరేకత వచ్చేసింది. కూటమి అంతా మహాకూటమి అంతా ఏర్పాటు అయిపోయింది. మహాకూటమి అధికారంలోకి వచ్చేస్తుందని చెప్పి ఏం జరిగిందో చూసాం. రేపు కూడా అదే రిపీట్ అవ్వబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ కొనసాగాలని చెప్పి జనం పోటెత్తి ఓటేశారనేటువంటిది ఈరోజు అనేక మంది విశ్లేషకులు, రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అందరం కూడా పూర్తిగా నమ్ముతూ ఉన్నాం. సహజంగా ఎక్కడున్నా సరే అర్బన్ ప్రాంతాల్లో ఏ రకంగా గతంలో ఓటింగ్ ప్యాటర్న్ ఉందో 1 or 2% అటు ఇటుగా నడిచింది. గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో 80-85% వరకు పోలింగ్లు నమోదు జరిగినాయి. తప్పకుండా వన్ సైడెడ్గా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు, మళ్ళీ విజయం సాధిస్తాం. గతంలో వచ్చినటువంటి నంబర్స్ కన్నా మెరుగైనటువంటి నంబర్స్ వస్తాయనేటువంటిది కూడా పూర్తిగా కనబడతా ఉంది. కేంద్రంలో కూడా తప్పకుండా ఈసారి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి పార్లమెంట్ అభ్యర్థుల ద్వారా వారి మద్దతు పూర్తి స్థాయిలో అవసరం పడుతుందని చెప్పి కూడా పూర్తి స్థాయిలో ఆశిస్తూ ఉన్నాం. మన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల తాలూకు అవసరం తప్పకుండా పడుతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నా. పరిస్థితులు కూడా ఆ రకంగానే కేంద్రంలో కనబడతా ఉన్నాయి.